రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రముఖ న్యాయవాది వైసీపీ నాయకులు యాదాల కిషోర్ బాబు తెలిపారు. మౌర్య హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరపున సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ను ఆశించి భంగపడడం జరిగిందని, అనంతరం జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఉన్నానని, రాష్ట్ర విభజన అనంతరం జగన్మోహన్ రెడ్డితో పయనించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఓదార్పు యాత్రలో నేను పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన నేను సంతనూతలపాడు టికెట్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇన్ఛార్జీలను నియమించారని, ఎమ్మెల్యే సీటును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదని పేర్కొన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కిషోర్ బాబు, గోపాల్, తారా పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యాదల కిషోర్ బాబు. మాది ఈ జిల్లానే నాగులుప్పలపాడు మండలం, ఇంకా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామం. నేను 2009 సంవత్సరంలో ఆ రోజుల్లో మొట్టమొదటగా ఇక్కడ ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ప్రజారాజ్యం పార్టీలో నేను మొదటగా ఇక్కడికి వచ్చాను. ప్రజారాజ్యం పార్టీలో ఆ సమయంలో కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్, సబ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటి నేను చాలా ప్రయత్నం చేసినప్పటికీ, ఎంతో వ్యయ ప్రయాసాలకి తర్వాత ఎమ్మెల్యే టికెట్ సంపాదిద్దామనే ఆలోచనతో తిరిగినప్పటికీ ఇక్కడ నాకు అది అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకని కారణం చేత ఇంకా ఈ పార్టీలో ఇటువంటి పరిస్థితుల్లో ఉండటం ఎందుకని అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా. కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఓదార్పు యాత్ర టైంలో, తర్వాత పాదయాత్ర టైంలో నేను వారితో ఉండటం జరిగింది. అండ్ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ని, ఆ కుటుంబాన్ని అభిమానించే వారంగా మాకు ఎంతో అవినాభావ సంబంధం ఇంటర్నల్గా ఉండటం కారణం చేత అలాగూ ఉంటా ఉన్నాను. నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా 33 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉంటూ ఉన్నాను. కాబట్టి పార్టీకి నా వంతు నేను సహకరిస్తూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వారి పాలన చూసిన తర్వాత అసలు ఆయన ఏమైతే చెప్పారో అదే చేస్తూ ఉన్నారు. అటువంటి వారితో నేను కూడా కలిసి గవర్నమెంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పటికే వారి తరపున మరి ఎన్నో లీగల్గా, న్యాయపరంగా నేను ఎన్నో సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉన్నాను. ఇంకా ముందు రోజుల్లో మా కాన్స్టిట్యున్సీ, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నాది మాలా సామాజిక వర్గం. ఈ మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మరి నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరి పెద్దలను కలవటం జరిగింది. ఇక్కడైతే మరి సంతనూతలపాడు లేక ఎర్రగొండపాలెం ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మాదైతే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అయితే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. అందుకనే ఈరోజు ఈ పత్రికాముఖంగా మరి మీ అందరిని పిలిచి మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేయటం, ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. నేను టికెట్ ఆశిస్తూ ఉన్నానండి. ఏమండి అర్థం ప్రెస్ మీట్ సార్. అవునండి.
ఆయనే నాకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అని మండలాల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. అట్లాంటప్పుడు మీకు టికెట్ ఎలా వస్తుందని ఆశిస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎవరికి టికెట్స్ అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇది ఓన్లీ ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వారందరికి కూడా మరి టికెట్ ఇస్తారనేది అదైతే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పైగా నేను నా ఉద్దేశంలో ఏంటంటే, నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని. ప్రతిసారి సంతనూతలపాడులో ఏం జరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయటం అది జరుగుతూ ఉంది. అది పార్టీ నిర్ణయం, దానికి మేము శిరోధారి, మేము దానికి మేము చిత్తశుద్ధితో దాన్ని అంగీకరిస్తాం. కాకపోతే మా ఆశ ఏంటంటే లోకల్గా ఉండే మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇన్ఛార్జీలు వేసినప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ అయిపోతే కూడా ఎర్రగొండపాలెం అయితే ఉంది. సో ఎక్కడ ఆయనకు అధిష్టానానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తారని నా ఆశ. నేను అట్లా ఆశిస్తూ ఉన్నాను. నాకు పెద్దలతోటి నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారి కుటుంబాలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. పార్టీ పని చేస్తాం. టికెట్ ఇవ్వకపోతే దాంట్లో అసలు సమస్య లేదు. దాంట్లో మేము అంటే నియోజకవర్గంలో అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నియోజకవర్గంలో ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారే ఉన్నారు. కాబట్టి వారు చేస్తూ ఉన్నారు. మేము స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసులో కానీ లేకపోతే ఆ లీగల్ దానికి సంబంధించి మేము అడ్వైజర్స్గా ఉన్నాము. చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. సో మేము ఆ పనిలో ఉన్నాం. ఒకవేళ ఎమ్మెల్యేగా వారు చేస్తూ ఉన్నారు. మా దాని ప్రకారం ఏంటంటే మేము లీగల్గా ఉన్నాం కాబట్టి లీగల్ బ్యాటిల్ మీకు తెలుసు, అన్ని లీగల్ ఫైట్సే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము నా అనుభవాన్ని నేను ఆ విధంగా పార్టీకి నేను ఉపయోగిస్తూ ఉన్నాను. సార్ ఒకవేళ మీరు టికెట్ ఆశిస్తున్నారు, టికెట్ వచ్చే అవకాశం ఉండొచ్చు సార్. ఆ 4 మండల నియోజకవర్గాల నాయకులతో సంబంధాలు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు ఇప్పుడు 4 మండలాలు గురించి నేను చెప్తానండి. నేను చెప్పి అదే మీకు మొట్టమొదటిలో చెప్పింది ఏంటంటే 2009లో నేనైతే ఉన్న మనిషిని. యాదల కిషోర్ బాబు ఎవరు అనేది చాలామంది తెలుసు. నిన్న కూడా మరి బూచపల్లి వారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేరు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు అందుబాటులో లేరు. నా మండల స్థాయిలో నాయకులకి నేను పరిచయమే. మండల స్థాయి నాయకులందరూ ఆశీస్సులు కూడా ఉన్నాయి. వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే, ఎవరు తీసుకున్నా కానీ పార్టీకి విధేయులైన కార్యకర్తగా మేమందరం పనిచేయడం అనేది మాకు బాధ్యత. అది మీ ప్రయత్నం మీరు చేయండి అని వారు సలహాలు తీసుకున్నా, వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను.